పొట్టలో పొట్టలో వేలు నెత్తి మీద రాయి ఏంటి అన్నయ్య? ఇదేంటో కొంచెం క్రిటికల్గా ఉంది. ఏదో జనరల్ నాలెడ్జ్ అంటే చెప్పగలుగుతారు మా అన్నయ్య. ఇది చెప్తారా అన్నయ్య? పొట్టలో వేలు నెత్తి మీద రాయి అంటన్నయ్య. వద్దు ఇంకా చాలమ్ము. సరే అన్నయ్య. ఏంటండి పొట్టలో వేలు నెత్తి మీద రాయి ఏంటబ్బా? ఏమో అండి నారాయణ గారు, ఏమో అండి తెలియదండి. ఏంటండి ఎప్పుడు వినలేదండి పొడుపు కథ నేను నారాయణ గారు. పొట్టలో వేలు ఏంటోనండి తెలీదండి. చెప్పండి నారాయణ గారు, మీరే ఆన్సర్ రివీల్ చేసేయండి. అన్నయ్య వెళ్ళిపోయావు అన్నయ్య. సుదర్శన్ అన్నయ్య జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడగండి, నేను చెప్తాను. పాపం ఇలాంటి పొడుపు కథలు చెప్తే అన్నయ్య కూడా తెలియదు అనుకుంటా. బాయ్ బాయ్. ఓకే అండి ప్రసాదరావు గారు, బాయ్ అండి. బాయ్ బాయ్. నేను కూడా ఇంకా ఏం చేసేస్తానండి, 10 minutes అంతే. ఇంకా 10:20 అయింది. 10:30 కల్లా ఏం చేసేస్తానండి లైవ్. నేను కూడా దయచేసి హైడ్లో ఉండకుండా మాట్లాడేయండి గైస్. నారాయణ గారు చెప్పేయండి, రివీల్ చేసేయండి. గుడ్ నైట్ ప్రసాదరావు గారు, గుడ్ నైట్. బాయ్ అండి. ఉన్నా ఇక్కడ ఆలోచిస్తున్నాంలేమ్మా. ఆలోచిస్తున్నావు అన్నయ్య, ఆలోచించు. ఏంటో అన్నయ్య, నేనైతే ఎప్పుడు వినలేదన్నయ్య. క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందంట అన్నయ్య, క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందంట అన్నయ్య. ఒకసారి క్వశ్చన్ మళ్ళీ చదువుకుందాం. పొట్టలో వేలు నెత్తి మీద రాయి గుండు రాయా? కాదు కాదు, పొట్టలో వేలు ఏంటో అన్నయ్య నాకు తెలియదండి నారాయణ గారు. ఏంటబ్బా, ఏదైనా ఫ్రూట్ నేమా లేకుంటే ఏంటి అర్థం కాలేదండి. ఏదైనా ఫ్రూట్ లాగా ఉంటుందా? ఇంకొంచెం క్లూ ఇవ్వచ్చు కదండి నారాయణ గారు. కొంచెం క్లూ ఇవ్వండి, చెప్పగలుగుతామేమో. టైం పాస్ అన్నయ్య, టైం పాస్ చేసేసారు నారాయణ గారు. ఓ మై గాడ్. ఉంగరం వేలు, ఉంగరం ఎలా అవుతుందండి చెప్పండి, మాకు క్లారిటీగా చెప్పండి. ఉంగరం ఎలా అవుతుంది? కరెక్టా అండి? కరెక్ట్ ఎలా అన్నయ్య? కొంచెం క్లారిటీగా చెప్తే కదా తెలిసేది. నారాయణ గారు ఎలా అండి? మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చూస్తా. పొట్టలో వేలు నెత్తి మీద రాయి ఎలాగండి? ఎలా పాసిబుల్? ఒకసారి చెప్పండి నారాయణ గారు, నాకు ఎలా అవుతుందండి అది కదా? పొట్టలో వేలు అన్నారు, నెత్తి మీద రాయి అన్నారు. ఆహా, అలాగా. పొట్ట అంటే హోలా అండి?